లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని గత 20 ఏళ్లుగా ఆదివాసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ క్రమంలో లంబాడి, సుగాలి, బంజారాలను ఎస్టీల నుంచి తొలగించాలని భద్రాచలం ఎమ్మెల్యే పిటిషన్ దాఖలు చేశారు. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. అయితే ఆదివాసీ బిడ్డగా వెంకట్రావు ఈ ఉద్యమాన్ని స్వీకరించారా లేక ఆయన వెనుక ఎవరైనా ఉన్నారా అనేది చర్చనీయాంశంగా మారింది. బంజారా, లంబాడా, సుగాళీలను ఎస్టీ జాబితా నుండి తొలగించండి. భద్రాచలం ఎమ్మెల్యే సుప్రీంకోర్టులో పిటిషన్. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీం నోటీసులు. లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని గత 20 ఏళ్లుగా ఆదివాసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు తమను రాజ్యాంగబద్ధంగానే ఎస్టీ జాబితాలో చేర్చారని లంబాడీలు చెబుతున్నారు. లంబాడీలు ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చి ఎస్టీలుగా చలామణి అవుతూ రిజర్వేషన్ ఫలాలు అక్రమ మార్గంలో అనుభవిస్తున్నారని ఆదివాసీలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికీ 95% లంబాడీలు నిరక్షరాస్యత, ఆర్థిక సమస్యలతో తండాలలో దుర్భర జీవితం గడుపుతున్నారంటూ లంబాడాలు చెబుతున్నారు. ఓవైపు ఆదివాసీల పోరాటం కొనసాగుతున్న నేపథ్యంలో ఈ వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది. లంబాడి, సుగాలి, బంజారాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని కోరుతూ భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. 1976లో లంబాడి, సుగాలి, బంజారాలను ఎస్టీ జాబితాలో చేర్చినప్పుడు పరిస్థితుల నేపథ్యాన్ని తెలియజేయాలని సుప్రీంకోర్టు ఆ నోటీసుల్లో ఆదేశించింది. ఎమ్మెల్యే వెంకట్రావు పిటిషన్ కారణంగా లంబాడి, ఆదివాసీల మధ్య వైరం మరింత ముదిరింది. అయితే వెంకట్రావు ఒక ఆదివాసీ బిడ్డగా ఈ ఉద్యమాన్ని స్వీకరించారా లేక ఆయన వెనుక ఎవరైనా ఉన్నారా అనేది చర్చనీయాంశంగా మారింది. లంబాడాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 40 లక్షల మందికి పైగా జనాభా ఉన్నట్లు సమాచారం. ఆదివాసీలు 10 లక్షల్లోపే ఉన్నారు. దీంతో వెంకట్రావు ఏ రాజకీయ పార్టీలో ఉంటే ఆ పార్టీకి లంబాడాలు దూరం అయ్యే పరిస్థితి నెలకొన్నట్లు సమాచారం. లంబాడాలు సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా మెరుగైన స్థానంలో ఉన్నారని, వారిని ఎస్టీ జాబితాలో చేర్చడంతో కోయ సామాజిక వర్గానికి నష్టం వాటిల్లుతుందని పేర్కొంటూ ఎమ్మెల్యే వెంకట్రావు తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వెంకట్రావు పిటిషన్ను హైకోర్టు తోసిపుచ్చింది. దీంతో హైకోర్టు నిర్ణయాన్ని సవాలు చేస్తూ వెంకట్రావు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ విజయ్ బిష్ణోయ్లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టి తెలంగాణ, కేంద్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. సుప్రీంకోర్టు నోటీసులతో ఆదివాసీలు తమ పోరాటంలో ముందడుగు వేసినట్లే టాకు వినిపిస్తోంది. లంబాడాలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలని ఆదివాసీ సంఘాలు పోరాటం చేస్తున్నాయి.